అనవసరమైనటువంటి మిడిసిపాటులు, హెచ్చింపులు, నన్ను మించిన వారు లేరన్నట్లుగా వ్యవహరించే విచిత్రమైన ధోరణులు ఉన్నాయే, అవి ఏ విధంగానూ ఆధ్యాత్మిక వాదులకు సరి అయినవి కావు. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో చక్కని మాట ప్రస్తావించబడింది. నేను చదువుతున్నాను, వినండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పిన మాట. ఆయన అపోస్తలత్వాన్ని మనం ఏ విధంగా వివరించగలం? ఎంత గొప్ప సేవ చేశాడు, ఎంత గొప్ప ప్రార్థనలు చేశాడు, ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడు మహానుభావుడు. ఆయన ఫిలిప్పీ సంఘంతో రాస్తున్నాడు, ఇదివరకే నేను గెలిచానని నేను అనుకోవట్లా, సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు. మరి ఏమనుకుంటున్నాడు? ఇంకా నేర్చుకుంటున్నాను, దేవునిలో ఒదిగి ఉంటున్నాను అని తనను తాను చెప్పుకున్న ఆ విశ్వాస విధేయతలో ఉన్న ఆ ఉన్నతమైన సంగతిని క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోవాలి. మనం తిరిగి దావీదును పరిశీలన చేస్తే, నా హృదయము అహంకారము కలిగినది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు, అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకోకుండా అదుపులో ఉన్నాను, నా హృదయాన్ని అదుపులో ఉంచుకున్నాను అన్నాడు. అలా అదుపులో ఉంచుకున్నటువంటి అనేకులైన వారిని నేను అభినందిస్తూ, ఒకవేళ అదుపు తప్పిన వారిని పరిశీలించవలసినదిగా మనవి చేస్తూ, దేవుని దీవెనలను అందరూ పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.